అంతర్జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ముందు నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బూరా మల్లేశం, సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కస్తూరి సతీష్లు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పద్మశాలి కులం చేనేతకు పెట్టింది పేరు అని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికై ఈ సమావేశం ఇక్కడికి రావడం, ఇక్కడి పద్మశాలి సోదరులు, మా యువకులు, మా కుల బంధువులు అందరూ గజ్వేల్ పట్టణ పద్మశాలి సంఘము, తర్వాత పట్టణ యువజన సంఘము అందరి ఆహ్వానం మేరకు ఈ విగ్రహ ఆవిష్కరణకు పిలవడం, ఇలాంటి కార్యక్రమాలు నేను మొట్టమొదటిసారిగా మా గజ్వేల్ పట్టణంలో జరుపుకుంటున్నందుకు, నాతో జరిపిస్తున్నటువంటి నేను కృతజ్ఞుని. అలాగే పద్మశాలి సమాజం మీకు అందరికీ తెలుసు, నాకంటే సీనియర్స్ ఇక్కడ ఉన్నారు. సమాజము మన చేనేత వృత్తి ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది అనేది తెలుసు. ఒకప్పుడు వందల వేల సంఖ్య లక్షల సంఖ్యలో ఉన్న మన మరమగ్గ చేనేత మగ్గ కార్మికులు, తర్వాత మరమగ్గాలు వచ్చిన తర్వాత సగం మంది చేనేత మగ్గాలు అయినాయి. అలాగే ఇప్పుడు రాను రాను విదేశీ వస్తువులు, తర్వాత పాలిసర్ వ్యవస్థ అవన్నీ వచ్చిన తర్వాత మొత్తం ఏళ్ల మీద ఊర్లలో వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి కార్మిక సోదరులు మిగిలిపోయినారు. వారిని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. ఈ సరైన వారికి ప్రోత్సాహం కానీ, తర్వాత ఆదరణ కానీ లేకపోవడం, కష్టజీవి కష్టపడుతూనే ఉన్నాడు కానీ మార్కెట్లోకి పోతే అమ్మకానికి కానీ కొనడానికి కానీ ఏవి కానీ మనకి అందడం సరిగా లేదు. ఒక పద్మశాలి ఇలా బాధపడుతూ ఈ కార్యక్రమాలు ముందుకు ఏదైనా చేద్దామన్నా వారికి చేదోడు బాధలుగా ఎవరు లేకుండా పోతున్నారు. అలాగే వారి ఇన్ని రోజుల నుంచి కష్టపడి వారి కుమారులను కానీ కూతుర్లు కానీ చదివించుకుంటూ కష్టపడి ఇప్పటిదాకా చదివించుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆసరైతున్నారు. వారికి కష్టానికి ఇప్పుడు ప్రతిఫలాలు అందుతున్నాయి. కానీ చేనేత అటువంటి జాతికి మనం ఎప్పుడు రుణపడి ఉండాల్సిన అవసరం ఉన్నది. భారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపది వస్త్రాభరణంలో ఒకే ఒక్క మారు బట్టలు ఇచ్చినందుకు తనను దేవునిగా కొలుస్తా ఉన్నాం. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా మన జాతి మానవ జాతికి బట్టలు అందిస్తూ సేవ చేస్తూ వస్తున్నది. కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వృత్తి మనం చేస్తున్నప్పటికీ ఒక 2-3 తరాల క్రితం నుంచే ఈ వృత్తి క్రమంగా ఇవాళ అది దూరం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే దాంతో పూట గడిచేటువంటి అవకాశం లేకపోవడం వల్ల అనేక వృత్తుల్లోకి మన వాళ్ళు రావడం జరిగింది. ఈ మొత్తంగా కూడా అంటే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల తర్వాత, ఆకలి చావుల తర్వాత ఎక్కువగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులే తెలంగాణ ప్రాంతంలో జరిగినాయి. ఎందుకంటే ఎక్కువ జనాభా ఈ వృత్తి మీద వ్యవసాయం తర్వాత ఆధారపడి ఉండే. కానీ ఆ వృత్తి క్రమంగా వాళ్ళ కనుమరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ దిక్కుదోచని పరిస్థితుల్లో చాలా మంది వేరే రాష్ట్రాలకు వలసపోవడం కానీ, ఆ వలసపోయినకి ఈ వృత్తి రావడం శోచనీయమైనటువంటి విషయం. ముఖ్యంగా మన మొత్తం జాతిలో కూడా చాలా మంది లోయర్ మిడిల్ క్లాస్, అంతకంటే తక్కువ పేదరికంలో మగ్గుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇవాళ కొంచెం అంటే ఈ జాతిలో కొంత మెరుగైనటువంటి బతుకు ఎవరు బతుకుతున్నారంటే వాళ్ళ పిల్లల్ని ఎంతో కష్టపడి, అది బీడీ కార్మికుల్లాగానో, ఆటో కార్మికుల్లాగానో, హోటల్ పెట్టుకున్న చిరు వ్యాపారాలతో జీవనాన్ని కొనసాగించి వాళ్ళ పిల్లల్ని ఎవరైతే చదివించిండ్రో ఆ పిల్లలు చదువుకొని ఒక గొప్ప ప్రయోజకులైనటువంటి కుటుంబాలు మాత్రమే ఇవాళ ఒక మిడిల్ క్లాస్ కుటుంబాలుగా వాళ్ళ జీవనం పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పేదరికానికి వాళ్ళ శత్రువు కేవలం చదువు మాత్రమే. చదువుతోటే పేదరికాన్ని జయించగలుగుతాం. కాబట్టి మన పిల్లలందరూ కూడా మంచిగా చదివించేటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఎక్కువ ప్రతిభ కూడా పద్మశాలి పిల్లల్లో ఉంటుంది. ఆ ప్రతిభను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా ఒక మాతో పాటు మాకంటే ముందు తరం నుంచే ఒక గొప్ప పండితులు కానీ, గొప్ప లాయర్లు కానీ, గొప్ప డాక్టర్లు కానీ అనేక మంది ఈ కులంలో ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు రాజుగారు చెప్పినట్టు మనం కూడా పే బ్యాక్ టు సొసైటీ, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి గజ్వేల్లో మన రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడ పిలుచుకొని ఆయన చేతుల మీదుగా ఈరోజు
ఈ సభ జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఆయనకు పోటీగా నిలబడ్డటువంటి మన పెద్దలు అనుభవజ్ఞులు మన బూర మల్లేశమన్న గారు కూడా మన కులానికి ఎన్నో సేవలు చేసిండ్రు. రాజ్ కుమార్ గారు మన గజ్వేల్లో యువజన సంఘం పెట్టి ఆ రోజులలో మేమందరం కూడా యువజన సంఘంలో మేము భవానీ టాకీస్ కూడా ఒక సంఘం పెట్టాం. ఆ రోజులలో మేము కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని కూడా గజ్వేల్లో తీసుకొచ్చి స్కూటర్ ర్యాలీ పెట్టినటువంటి ఘనత మా అందరికీ. అప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీగా మా జనార్దన్ గారు, నరేందర్ గారు ఒక 50 మంది సభ్యులం ఉండే. ఇట్లా మేము గజ్వేల్కి ఒక చరిత్ర ఉంది. గజ్వేల్లో ఫస్ట్ పద్మశాలినే రాజ్యం వెళ్తుండే మీ అందరికీ తెలుసు. ఈ ల్యాండ్స్ కూడా గజ్వేల్లో ఉన్నటువంటి ఎక్కువ భూములు కూడా పద్మశాలి జనాభాలో ఎక్కువ భాగం కూడా మన పద్మశాలినే ఉన్నారు. ఆ సంగతి మనకు తెలుసు. గజ్వేల్లో 1952లో మొదటి మున్సిపల్ గా ఎలక్ట్ అయింది గజ్వేల్. అప్పుడు మన మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా మా తలకొక్కల రాజు గారు మొట్టమొదటి చైర్మన్ గారు. దాని తర్వాత పాపులేషన్ లేదని డిగ్రేడ్ చేసి దాన్ని సర్పంచ్ గా చేసిరు. 2 పర్యాయాలు అతను మన పద్మశాలి. దాని తర్వాత 20 సంవత్సరాలు మన బాలరాజ్ అనే వ్యక్తి నిజంగా చూస్తే ఎంత బీదగా కుటుంబం, వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలు ఒక సర్పంచ్ గా చేసినటువంటి మన కుల బాంధవుడు అయినటువంటి వారు ఒక ఆస్తి కూడా సంపాదించుకోలే. రోడ్లో ఏ పని కావాలన్నా నిమిషంలో సంతకం పెట్టి ఆ కాలంలో మన కులానికి ఒక పేరు తెచ్చినటువంటి బాలరాజు గారు, అలాగే ఇంకా ఎన్నో గజ్వేల్లో పదవులలో అనుభవించిన మా మాధవ్ సింగ్ గారు కూడా మార్కెట్ చైర్మన్ అయి మన గజ్వేల్కి ఎన్నో సేవలు చేసిండు. అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మనం పద్మశాలీల ఐక్యతను చాటుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం కానీ ఈరోజు ఢిల్లీలో చూస్తే బీసీల ఐక్యత గురించి కొట్లాడుతున్నారు. దయచేసి ఇదొకటి ప్రతి విలేజ్ నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చిన మన పద్మశాలి సోదరులు కానీ మన గజ్వేల్లో సోదరులు కానీ దయచేసి కొద్ది రోజులనే మనకు ఎలక్షన్లు ఉన్నాయి. మనం కంపల్సరీ మనం బీసీ ప్రతి ఒక్క దేశానికి మాన ప్రాణాలు రక్షించిన దాత ఇదే. కాబట్టి మన కులదైవం అని కూడా చెప్పొచ్చు. మన నేతన్నలు ఎంత నీసి ఎంత కష్టపడ్డా కానీ పాపం వాళ్ళకు గిట్టుబాటు ధరం జరుగుతలేవు. ఇప్పుడు మన సంఘం నిలబడ్డది అని అంటే మన నేతన్నలతోటే ఈ సంఘం నిలబడ్డది. కాబట్టి వారు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టంతో మన ఈ సంఘం నిలబడుతున్నది. కాబట్టి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మన పత్రికా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక నేతగా ఎంత కష్టపడతాడంటే ఒక వారం రోజులకు ఒక చీర తయారవుతుంది. ఒక చీర అయినా కానీ ఒక మనం కట్టుకునే బట్టలు ఏవైనా కానీ వారాలు కష్టపడితేనే ఈ బట్టలు తయారవుతున్నాయి. కాబట్టి మనం అందరము మళ్ళీ మనం అమ్మడానికి పోతే కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టుగా మనకు అమ్మడానికి కూడా చాలా కష్టపడవలసి వస్తున్నది. కాబట్టి మన నేతన్నలు చాలా కష్టపడుతున్నారు. మన దేవుళ్ళకే మనము బట్టలను అందించిన మన నేతన్నలు వాళ్ళందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. ఇప్పుడు మహాలక్ష్మి మన ఆడబిడ్డగా మనము కొలుస్తున్నాము ఆమెను. అంతటి మహాలక్ష్మి కూడా మనము ఈ బట్టలను